నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ఒక చిన్న క్లూ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హంతకుడిని పోలీసుల ముందు నిలబెట్టింది. ముఖం గుర్తుపట్టకుండా రాయిని బాధిన, ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడిన ఆ చిన్న ఆమ్లెట్ ముక్క మాత్రం హంతకుడి పాపాన్ని కడిగేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జరిగిన ఈ సంచలన హత్య కేసు వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఆమ్లెట్ ముక్క పోలీసులకు ఎలా దొరికింది? ఏఐ ఈ కేసులో ఏ విధంగా సహాయపడింది? ఆ పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. గత ఏడాది డిసెంబర్ 29 గ్వాలియర్లోని కటేరా ఫామ్ హౌస్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం ఇది. స్థానికులు పొదల్లో ఒక మహిళ శవాన్ని చూసి భయాందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ దృశ్యం చూసి ఒళ్ళు గగ్గురి పొడిచింది. ఆ మహిళ శవం అర్ధనగ్నంగా పడి ఉంది. హంతకుడు ఆమె ముఖాన్ని బండరాయితో ఎంత క్రూరంగా బాధారంటే కనీసం ఆమె ఎవరో గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా పోయింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికలో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ మహిళపై హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడు ఎక్కడా ఎటువంటి వేలిముద్రలు గాని సాక్ష్యాలు గాని వదలలేదు. కేసులో మొదటి శవాలు ఆ మహిళ ఎవరో గుర్తించడం, ముఖం పూర్తిగా దెబ్బతినడంతో సాధారణ పద్ధతిలో ఆమెను గుర్తుపట్టడం అసాధ్యంగా మారింది. దీంతో గ్వాలియర్ పోలీసులు ఏఐ సహాయం తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఆమె ముఖాన్ని రీక్రియేట్ చేశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో చుట్టుపక్కల జిల్లాలో సర్క్యులేట్ చేశారు. కానీ అసలైన మలుపు మాత్రం ఒక చిన్న ఆమ్లెట్ ముక్క రూపంలో ఎదురైంది. పోలీసులు మృతురాలి బట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సమయంలో ఆమె ధరించినటువంటి స్వెటర్ జేబులో ఒక చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది. అది చూసిన పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. చనిపోయే కొద్దిసేపటి ముందే ఆమె ఎక్కడో ఆమ్లెట్ తిని ఉంటుందని భావించారు. వెంటనే ఆ ప్రాంతంలోని ఆమ్లెట్ బండ్లన్నిటినీ జల్లెడ పట్టారు. ఏఐ సహాయంతో తయారు చేసిన ఫోటోను వ్యాపారులకు చూపించారు. అప్పుడే ఒక వ్యాపారి ఆ ఫోటోను గుర్తుపట్టాడు. సార్, ఈమె ఒక ఇద్దరు వ్యక్తులతో కలిసి నా షాప్లోనే ఆమ్లెట్ తిన్నది అని చెప్పడంతో పోలీసులకు కావాల్సిన ఆధారం దొరికింది. ఆ షాపు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా హజీరా ఏరియాకు చెందిన సచిన్ సేన్ అనే వ్యక్తి మహిళతో కలిసి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సచిన్ సేన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు సచిన్ తిగమ్మడుకు చెందిన ఓ మహిళకు కొద్ది నెలల క్రితమే పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆమె తనతోనే కాకుండా మరికొందరితో సన్నిహితంగా ఉంటుందని సచిన్ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే ఆమె పాలిట శాపమైంది. పక్కా ప్లాన్ ప్రకారం ఆ రోజు ఆమెను బయటకు తీసుకెళ్లి ఆమ్లెట్ తినిపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి గొంతు నిలిమి చంపేశాడు. ఎవరో గుర్తుపట్టకూడదని ముఖంపై బండరాయితో బాదాడు. కానీ తను తినిపించిన ఆమ్లెట్ ముక్కే తనను జైలుకు పంపిస్తుందని అతను ఊహించలేదు. చూశారుగా, నేరం ఎంత తెలివిగా చేసినా ఏదో ఒక మూల చిన్న ఆధారం హంతకుడిని పట్టించేస్తుంది. టెక్నాలజీ సాయం, పోలీసుల చురుకైన ఆలోచన వెలిసి ఒక క్లిష్టమైన మర్డర్ కేసు సుఖాంతమైంది. ప్రస్తుతం నిందితుడు సచిన్ సేన్ ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇవి గ్వాలియర్ హత్య కేసుకు సంబంధించిన వివరాలు.